చేస్తాము. ముగింపు అయిన తర్వాత మందిరం అంతా ప్రతిష్ఠ జరిగింది. మనం బయట నుంచి పాలు పాడుకుంటూ లోపలికి వస్తాం. మనం దయచేసి అనుకోకుండా ఒకసారి వెనక్కి మనం పాలు పాడుకుంటూ లోపలికి వస్తాం. స్థానిక సంఘం ఎక్కడ ఉన్నారా? ప్రార్థన చేస్తాము. పాల్పడుకుంటూ లోపల మా ప్రియమైన తండ్రి 118 చేతులు సెలవించినట్లుగా ఇది యెహోవా గుమ్మం, నీతిమంతుడు ఇందులోనికి ప్రవేశించదు. 122 కీర్తనలు సెలవించినట్లుగా యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రభువా, మరి నూతన యెరూషలేములో నీ నామం పేరిట నీ దాసులుగా అడుగు పెడుతుండగా నీ సన్నిధి మాకు ఉంచండి ప్రభువా. ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా మేలు పొందినట్లుగా చేయండి ప్రభా. ఇది సమస్త జనములకు ప్రార్థన మందిరం అని చెప్పారు. ఇందులో ప్రభా ఈ దినం నీ బిడ్డలముగా లోపలికి ఎడుతున్నట్టుగా మాకైతే ముందుగా మీరుండి యెహోవా చేత ఆశ్రయించబడిన వారా బయట నిలవనెల్లా లోపలికి నమ్మనట్టుగానే లోపలికి ఎడుతుండగా ప్రభా ఇక్కడికి వచ్చేటువంటి వారు మేలు, ఆశీర్వాదం, రక్షణ, పాప క్షమాపణ పొందినట్లుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు వాక్యమును తెలియజేసిన వారిని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వారిని, ఏ జనముకి లాగునా చేసియుందా దేవని, ఏ జనముకి లాగునా చేసియుందా దేవని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దయచేసి వంట సిద్ధపరిచేటువంటి వారు మాత్రమే తప్ప అందరూ కూడా లోపలికి రండి. దేవుని యొక్క ఇంటిలోకి రండి.
దయచేసి సమయంలో మరి కనుక్కున్నటువంటి చైర్స్ లో పెద్దవారు కూర్చొని ఒక 4 చైర్స్ ఇక్కడ దయచేసి ఒక 4 చైర్స్ ముందేయండి. ప్రార్థన చేస్తాం. మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. నూతన యెరూషలేము ప్రార్థన మందిరంలో కొంబూరులో మీరు ఏర్పరిచిన పరిశుద్ధులు అందరిని బట్టి స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా, ఈ యెహోవా గుమ్మము నీతిమంతులు ఇందులోనికి ప్రవేశించరు. ప్రభా, ఈ ఇంటిలోకి మీరు ప్రవేశించారు. ప్రభా, యొక్క పనులోనే ప్రతి అవసరంలో సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, ఈ సమయంలో అన్ని ధనాకాల నుంచి వచ్చిన పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులు, యవనస్తులు, చిన్నపిల్లలు ఎంతో విశ్వాసం దగ్గరకు వచ్చారు. అవునా, అందరూ మీరు దీవించండి. నీ కృపలో వాగ్దానం చేయండి. మా ప్రియమైన తండ్రి, ఈ సమయంలో ప్రభువా మరి పాడే పాటల్లో, వాక్యంలో, వాయిద్యంలో కూడా సాయం చేయండి. ఈ దినం ఈ ప్రభా మరి సువార్త జరిగి వందనాలు ప్రభా. మరి సమయంలో పాడిన పాటలు బట్టి, చెప్పబడిన వాక్యాలు బట్టి, ఇవ్వబడిన కార్యపత్రికలు బట్టి వందనాలు. అందరూ రక్షణకాలం జరిగింది. ఇప్పుడు ప్రభు ఇక్కడ గడిపే సమయం అంతా దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 463, 460. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణంగా నిండెను. పాట సంఖ్య 463, 460. దయచేసి ఇది మందిరం యొక్క ప్రతిష్ట కాదు. ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. జస్ట్ దేవుని బిడ్డలు క్రిస్మస్కి 31కి లోపల రావాలనే ఉద్దేశంతోనే మనల్ని పిలిచారు. చక్కగా లోపలికి వచ్చాం, కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. అపరాధములచే ప్రజలందరును దేవుని మహిమను కోల్పోయి, అపరాధములచే ప్రజలందరును దేవుని మహిమను కోల్పోయి, తన మహిమను మనకి చుటకు, తన మహిమను మనకి చుటకు యేసు ప్రభువే బలియాయను. యేసు ప్రభువే బలియాయను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. కృప సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను. కృప సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను. తండ్రి మహిమను తన చేతుల్లో, తండ్రి మహిమను తన స్తుతిలో మనమందరము సుచిరం, మనమందరము సుచితిమి. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభువు ఇంటిని నిర్మించుచుండి సజీవమైన ప్రాణతో, ప్రభువు ఇంటిని నిర్మించుచుండి సజీవమైన ప్రాణతో, ఆయన మహిమ దాని అందుండా, ఆయన మహిమ దాని అందుండా, ఆయన సంకల్పమై
ఉన్నది తన సంకల్పమై ఉన్నది ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను శాంతి రాజు ఇల్లు కట్టుతున్నాడు శాంతి రాజు ఇల్లు కట్టుతున్నాడు మానవహస్తము అందుడదు జయమునిచి సలము కొనెను జయమునిచి సలము కొనెను పాను కోరిన సలమని పాను కోరిన సలమని ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రత్యేక పరచిన ఆత్మీయ ఇంటిని తన పునాది వేసెను ప్రత్యేక పరచిన ఆత్మీయ ఇంటిని తన పునాదిని వేసెను రక్షణ జీవిత సత్యము ద్వారా రక్షణ జీవిత సత్యము ద్వారా ప్రభువే సర్వము చేసెను ప్రభువే సర్వము చేసెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను సింహాసనముపై కూర్చున్న ప్రభువే అణగదొచ్చెను శత్రువులు సింహాసనముపై కూర్చున్న ప్రభువే అణగదొచ్చెను శత్రువులు సంపూర్ణ జయముతో ఆర్భటముతో సంపూర్ణ జయముతో ఆర్భటముతో వెలిగించెను తన ఇంటిని వెలిగించెను తన ఇంటిని ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను దేవుని ఇల్లు ముగింపబడగా పైనుండి ఆజ్ఞ దిగి వచ్చును దేవుని ఇల్లు ముగింపబడగా పైనుండి ఆజ్ఞ దిగి వచ్చును దహింపబడును సర్వమలినము దహింపబడును సర్వమలినము ఇంటిని మహిమతో నింపును ఇంటిని మహిమతో నింపును ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను
ఇలాగ పాడపాడు ముగిస్తే ఒప్పుకోలేదు వాడాలన్నారు. కానీ నా సమయం 10:30కి పాలవంచిలో ఉండాలి కాబట్టి ఒక 2 చరణాలు పాడుకుంటాం. పాట సంఖ్య 468. ఎంత సౌందర్య నగరము అద్భుత మహిమ ప్రభావంతో నిండిన. 468, 465. దయచేసి పల్లవి మొదటి చరణం, 4వ చరణం. క్షమించండి, 468, 465. కిషోర్ ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము, అద్భుత మహిమ భావముతో నిండెను, అద్భుత మహిమ భావముతో నిండెను. పరిశుద్ధం 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 అయ్యో పరిశుద్ధం 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 అయ్యో ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము. పునాది ఎంతో దృఢమైనది, ఆ నగర పునాది ఎంతో దృఢమైనది. స్థిరమైనది శాశ్వతమైనది, స్థిరమైనది శాశ్వతమైనది. ప్రభువే కన్నవారు సిద్ధపడుతున్నాడు, ప్రభువే కన్నవారు సిద్ధపడుతున్నాడు. అద్భుతం అద్భుతం అద్భుత నగరం, అద్భుతం అద్భుతం అద్భుత నగరం. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము. ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం, ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం. యేసు ప్రభువే ఆరతిని చూపించెను, యేసు ప్రభువే ఆరతిని చూపించెను. పైనున్న వాటిని నిలచి చూతుము, పైనున్న వాటిని నిలచి చూతుము. ఆనందం 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 ఆనందం. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము. అద్భుత మహిమ ప్రభావముతో నిండెను, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను. పరిశుద్ధం 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 అన్నియు పరిశుద్ధం 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 అన్నియు. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము. బైబిల్ 13 భాషలు వాడుకుంటాం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్.
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ గడుపు ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। आगे चलो, कोई करो, आगे चलो, कोई करो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। దయచేసి మరి చాలా సంతోషకరమైనటువంటి గడిలో మనం ఉన్నాము. మరి ఇంతమంది మరి సువార్త రావటం అనేటువంటిది దేవుడి పాలవంచులో మరి బరాకాలో దేవుని ప్రజలకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఉంటుంది. చూడండి, దీన్ని మనం ముఖ్య ఉద్దేశం సువార్త. కాబట్టి ఇంతమంది రావడం గల కారణం ఏంటంటే సువార్త అనే మాట ఎప్పుడైతే చెప్పారో బరాకాలో అందరూ కూడా వచ్చారు. ఒక బస్సు అనుకున్నాము, మళ్ళీ వెంటనే ఆలోచన చేసి మరొక బస్సు తీసుకుని వచ్చారు. ఓ సమయం కూడా చెప్పాం, కరెక్ట్గా టైంకి కూడా వచ్చేసారు. చూడండి, సువార్త అనేటువంటిది గొప్ప భాగ్యం. చాలా మందికి రుచి తెలియదు, సువార్త అంటే ఇష్టం ఉండదు చాలా మందికి. కానీ బెరాకాలో ఉన్నటువంటి పరిశుద్ధులు మరి ఈ సువార్తలో నేను అనుకుంటున్నాను బాగా దేవుళ్ళు బాగా బలపరచబడ్డారు. మంచిగా దేవుని వాక్యం చెప్పే కృప కూడా అందరికీ దేవుడు ఇచ్చాడు. మంచిగా పాటలు, మంచి సంగీతం, ఇవన్నీ కూడా మేము ప్రతి ఉదయం మరి అందరి మధ్యనే చెబుతున్నాను. ప్రతి ఉదయం అంటే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మేము సువార్తకి వెళ్తాం, 7 గంటల వరకు చేస్తాం. ఎవరికి సరైన నిద్ర లేదు. కాబట్టి ఇప్పుడు కూడా చాలా అలసట. ఇప్పుడు మేము వెళతాం కదండి, ఉదయకాలం మళ్ళీ సువార్తకి వెళ్ళాలి. నవంబరు డిసెంబర్ మాసం ప్రతిరోజు ఉదయకాలము 5 గంటలకు సువార్త. మళ్ళీ ఆదివారం అయితే బ్రాంచీలో సువార్త కూడిక. మేము వెళ్ళడానికి 10:30, 11 అవుతుంది. మరల పొద్దున 5 గంటలకు సువార్తకి వెళ్ళాల్సిందే. కాబట్టి శరీరము సహకరించకపోయినా దేవుని ఉన్నటువంటి ఆశ అటువంటిది. అందుకనే దేవుడు ఇంత మంచులో కూడా మాకు ఎలాంటి పరిస్థితి దేవుడు అనుమతించలేదు. ఎందుకంటే ఆయన పరిచర్య గొప్పది. మరి ఈ దినం కూడా చూడండి, ఎంతమంది వచ్చారంటే కనీసం 150 మంది ఉంటారు, 150 మంది ఉంటారు అనుకున్నాను. ఎంతమంది వచ్చారంటే దేనికోసం వచ్చారు, ఎక్కడ పాలు వచ్చారు, ఎక్కడ తుంబూరు, చిన్నపిల్లలు చూసారు. కారణం ఏంటంటే దేవుని పరిచర్య యొక్క విలువ అటువంటిది. దేవుని యొక్క చూడండి, ఎవరైతే దేవుళ్ళు విశ్వాసం ఉంటారో వారు దేవుని గణపరుస్తారు. కాబట్టి ఈ దినాన మరి మేము రావటం ఒక భాగం అయితే, మమ్మల్ని చేర్చుకునే దాని కొరకు ఎక్కడ ఉన్నటువంటి బాధ్యతలు సహోదరులు సంఘం మా కొరకు అన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది పరలోకపు కుటుంబం. అందుకని పాడుకుంటూ వచ్చాం. వాస్తవంగా ఈ మందిరం చిన్న ఇల్లు, ఇది ఏదో ఊరికంటూ వచ్చాం. బ్రదర్ ప్రార్థన చేసి ప్రారంభిద్దాం, దేవుడే ముగెత్తాడు. ఇంత త్వరగా సంవత్సరం కాకుండా స్లాప్ అయిపోయింది. కాబట్టి ఇది దేవుని పని. మనకి విశ్వాసం ఉంటే అద్భుతాలు మనం చూస్తాం. సరే, ఏదైనప్పటికీ మరి సమయంలో నాకు ఉద్దేశం ఏంటంటే 8 గంటలకు అని చెప్పేసి, కానీ 10 నిమిషాల్లోకి 8 అయింది. సరే, 2 మాటలు దేవుని వాక్యం నుంచి బాగా చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ప్రకటన గ్రంథం. ఈ మందిరాలకు ఉన్నటువంటి పేరు యెరూషలేము. ప్రకటన గ్రంథం, దేవుని వాక్యం నుంచి ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. దయచేసి ఈ 12వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుంటాం. దానికంటే ముందుగా దయచేసి ఎవరన్నా ఒకరు చదవండి.
జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. చాలండి. దేవుడు పరలోకములో కట్టేటువంటి ఒక నగరం ఉంది, ఒక పట్టణం ఉంది, అది యెరూషలేము. కాబట్టి ఆ యెరూషలేము, ఆ పేరు కలిగినటువంటి, ఆ ఘనత కలిగినటువంటి పేరు తన బిడ్డలకు పెట్టలే ఉంటున్నాడు. కాబట్టి మరి వారు ఎటువంటి వారే ఉండాలంటే జయించేవారుగా ఉండాలి. ఈ లోకములో చూడండి, లోకములో జీవిస్తున్నాం, ఈ పాప లోకములో జీవిస్తున్నాం, అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మన జీవితంలో దేవుని కొరకు మనము జీవించినప్పుడు అదే జయించేటువంటి వారుగా బైబిల్లో మనం చూస్తాం. ఉదాహరణ చూడండి, దేవుని వాక్యం మనం గమనించి, జయించేటువంటి వారికి పరలోకములో జీవవృక్ష ఫలమును భుజింపనిత్తం. చూడండి, జయించటం అంటే దేవుని కొరకు జీవించటం, లోకాన్ని జయించటం. బైబిల్ చెప్పబడుతుంది, లోకమును జయించిన విజయమే మన విశ్వాసం. చూడండి, మనము ఆదికాండంలో మనం గమనించినప్పుడు ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వలు పెట్టారు, జయిస్తారేమో చూసి దేవుడు పండుగ పెట్టాడు. వారు జయించారా? జయించబడ్డారా? వారు జయించలా. ఏం చేయబడ్డారు? ఓడింపబడ్డారు. పండుగ ద్వారా జయించబడ్డారు, ఓడిపోయారు. కానీ ఇప్పుడు బైబిల్ చెబుతుంది, రక్షింపబడిన మన జీవితంలో, ఈ లోకంలో జీవిస్తుండగా దేవుని కొరకు జీవించే మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా మనం దేవుని ఇంటిని కనిపెట్టుకుని ఉంటే, దేవుని ఇంటికి వస్తూ ఉంటే, దేవుని ఆరాధిస్తూ ఉంటే, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉంటే, దేవుని ప్రజలంగా బయట సువార్త చేస్తూ ఉంటే, అలాంటి వారిని తన యొక్క ఆలయములో ఒక స్తంభముగా, అంత మాత్రం కాదు, వారికి ఒక పేరు పెడతారంట. ఏంటంటే నూతన యెరూషలేము. చూడండి, మనం దేవుని వాక్యంలో గమనించినప్పుడు కొన్ని పట్టణాలను పోల్చాడు దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే పట్టణాలు పోల్చిన సందర్భాలు మనం చూస్తాం. మరి పరమగీతములు 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతుంది, నా సఖి నీవు తిర్సా పట్టణం వలె నీవు సుందరమైన దానవు. చూసారండి, నా సఖి నీవు తిర్సా పట్టణం వలె ఎటువంటి సుందరమైనటువంటి దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలు, టెక్కిమెత్తిన సైన్యములే భయము పుట్టించిన దానవు. చూసారండి, దేవుని బిడ్డలు ఒక పట్టణానికి పోల్చబడ్డారు. నా సఖి నీవు తెరసా పట్టణం అనే సుందరమైన దావు. కాబట్టి చూడండి, ఈ తెరసా పట్టణం అనేటువంటిది ఒక అందమైనటువంటి పట్టణం. అది ఆ పట్టణానికి దేవుడు తన బిడ్డలను పోలుస్తున్నాడు. యెరూషలేమంతా సౌందర్యవంతురాలు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలు. కాబట్టి పిల్లలు గమనించండి, మరి దేవుడు తను నమ్మినటువంటి బిడ్డలకి దేవుడు అంటున్నాడు, నా పేరు పెడతా, నా మందిరం పేరు పెడతా యెరూషలేము. కొంతమంది నేను కొన్ని స్థలాలకు వెళ్తే కొన్ని పేర్లు ఉన్నాయి. ఒకరి పేరు హెబ్రోను, ఇంకోరి పేరు హెర్మోను. ఏం గెలవాలి అర్థం కాల. ఒకరి పేరు హెబ్రోను, మరొకరి పేరు హెర్మోను. చూడండి, దేవుడు యెరూషలేము నా మందిరము, నా నామం కలిగినటువంటి పేరు పెడతా. చూసారండి, అంటే దీన్ని బట్టి అర్థమేమవుతుంది, మనమందరం కూడా ఆయన బిడ్డలుగా ఉండబోతున్నాం. దయచేసి యెరూషలేమును గురించినటువంటి విషయాలు మనం గ్రహించగలిగితే, నేను గతంలో కూడా చెబుతూ వచ్చాను, భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము వేరు, పరలోకములో ఉన్నటువంటి యెరూషలేము వేరు. భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము ఈ రాళ్లతో, ఈ సిమెంటుతో, లేకపోతే వీటితో కట్టినటువంటిది. కానీ పరలోకపు యెరూషలేము అవి రత్నాలతో కట్టేటువంటిది. బైబిల్ చెబుతుంది, అది వైడూర్యము, కెంపు, పచ్చ, పద్మరాగము, సునియము, మరి ఇటువంటి చాలా రాళ్ళు ఉన్నాయి. వాటితో కట్టినటువంటిది, బంగారంతో కట్టినటువంటిది. పునాదిలో కూడా బంగారం ఉంది. ఆ మందిరం అంతా కూడా బంగారమే, అదంతా వెలుగే. అది పరిశుద్ధ పట్టణం. అది కాబట్టి భూ సంబంధమైనటువంటి యెరూషలేము శిథిలమైపోయింది, కానీ పర సంబంధమైనటువంటి యెరూషలేము శాశ్వతంగా ఉండేటువంటిది. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుడు ఈ ఆకాశమును, ఈ భూమిని ఒక దినాన మొత్తం కూడా దీన్ని తీసివేస్తాడు. కొత్త ఆకాశము,
క్రొత్త భూమి దేవుడు తయారు చేస్తారు. అందులోనికి పెండ్లి కుమార్తె సంఘంగా యెరూషలేము దిగి వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, ఎక్కడున్నటువంటి యెరూషలేము ఇది నూతన యెరూషలేము. కానీ ఈ నూతన యెరూషలేము అనేటువంటిది పరలోకానికి సంబంధించినటువంటిది. అయితే భూ సంబంధమైనటువంటి యెరూషలేము అనేటువంటిది అది దేవుడు దాన్ని కూడా కోరుకున్నాడు. ఏం రాయబడుతుంది? ఈ మందిరము నేను పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు నా మనసు ఎల్లప్పుడూ ఇక్కడ ఉండును. దేవుడు భూమి మీద తన ప్రజలతో ఉండాలని కోరుకున్నటువంటి మందిరము యెరూషలేము. అందుకే నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు నాకు ఒక మందిరమును నాకు కట్టవలెను. కాబట్టి పిల్లలు గమనించండి, యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. యెరూషలేము ఎటువంటిదంటే అది మరి కొండ మీద కట్టబడినటువంటి పట్టణం. అది యెరూషలేము ఇప్పుడు కూడా కొండ మీద ఉన్నది. ఓ భక్తుడు చెప్పాడు, యెరూషలేము ఇలాంటి స్థలంలో గడితే ఎప్పుడు తీసేసేవాడట. కొండ మీద ఉంది కాబట్టి అది గట్టిగా ఉంది, పునాదులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కాబట్టి అది యెరూషలేముకు ఉన్నటువంటి విషయాల మీద కూడా. అంత మాత్రం కాదు, అసలు యెరూషలేము అనేటువంటిది అది రమ్యమైనటువంటి సుందరమైనటువంటిది. చూసారండి, యెరూషలేములో ఏముంది చెప్పండి? ఆనందం ఉంది. యెరూషలేములో ఏముంది? ఆదరణ ఉంది. యెరూషలేమే ఒక రాజధానిగా కాబోతుంది. భూ సంబంధమైనటువంటి యెరూషలేము ఇది. దయచేసి గమనించండి. చాలా మంది అనుకుంటారు, అయ్యో యెరూషలేముకి వెళ్దాం. మనకంటే రక్షణ వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మందికి యెరూషలేముకి వెళ్ళేది. కానీ దానికంటే కూడా పరలోకపు యెరూషలేము మనం కనిపెట్టడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి పిల్లలు గమనించండి, ఈ మందిరానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే నూతన యెరూషలేము. చూసారండి, ఏ యెరూషలేము ఇది? నూతన యెరూషలేము. కాబట్టి ఇది పరలోకపు పేరు కలిగినటువంటి యెరూషలేము. కాబట్టి ఆ నూతన యెరూషలేము కొరకే ఈ సంఘం సిద్ధపడాల. కాబట్టి పిల్లలు గమనించండి, దేవుడు కట్టేటువంటి ఆ నూతన యెరూషలేములో నీవు నేను ఉండాలంటే వ్యక్తి నూతనంగా మార్చబడాల. ఆ వ్యక్తి జీవితం నూతనముగా చేయబడాలా, కొత్తదిగా చేయబడాలా. చూడండి, బైబిల్లో మనం చూద్దాం. దేవుని వాక్యం నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవండి దయచేసి 17వ వచనం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. చాలండి. కాబట్టి ఆ నూతన యెరూషలేములో నీవు నేను ఉండాలంటే, ఆ బంగారపు యెరూషలేములో నీవు నేను ఉండాలంటే, దేవుడు ఉండేటువంటి యెరూషలేములో నీవు నేను ఉండాలంటే, మరణము లేనటువంటి ఆ రాజ్యములో నీవు నేను ఉండాలంటే, కన్నీరు లేనటువంటి, దుఃఖము లేనటువంటిది, ఏడుపు లేనటువంటిది, చావు లేనటువంటిది, జీవితం అంతా జీవించే, యుగాలు జీవించే ఆ రాజ్యములో నీవు నేను ఉండాలంటే వ్యక్తికి ఏం అవసరం చెప్పండి? ఏమో ఒకడు కొత్తగా, ఒకడు నూతనముగా. ఎవడెన్నో క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి. చూడండి, క్రీస్తులో ఉంటే నూతన సృష్టి. ఈ రోజు ఉదయకాల ఆరాధనలో చూచాం. ఏమని చూసాం? రోమపత్రిక 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు. క్రీస్తులో ఉంటే శిక్ష లేదు, క్రీస్తులో ఉంటే శాపము లేదు, క్రీస్తులో ఉంటే పాపము లేదు. కాబట్టి అవన్నీ కూడా దేవుడు శిలువలో కొట్టివేశాడు. ఎప్పుడైతే క్రీస్తులోనికి వస్తావో క్రీస్తు నీలోనికి వస్తాడు. బైబిల్ చెబుతుంది, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఏమైపోయారు? క్రీస్తును ధరించుకున్నారు, క్రీస్తు బిడ్డలైపోయారు, దేవుని బిడ్డలైపోయారు. అందుకనే ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు. పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఇది భూలోకం అయితే అది పరలోకం. కాబట్టి ఈ భూలోకం అశాశ్వతమైంది, పరలోకం శాశ్వతమైనటువంటిది. కాబట్టి ఆ పరలోకం నీకు కావాలా? కాబట్టి ఆ నూతన యెరూషలేమును నువ్వు ప్రవేశించాలని ఆశపడుతున్నావా? అలా అయితే ఈ దినమే నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. ప్రభువా, నా హృదయంలో మరి పాపం ఉంది, నేను అంధకారంలో ఉన్నాను, చీకటిలో ఉన్నాను, ఈ లోకం వైపు నేను ఆశలు పెట్టుకున్నాను, ఇదే నా జీవితం అనుకున్నాను. కానీ నా జీవితాన్ని వెలిగించే వెలుగుగా లోకానికి వచ్చేవని నమ్ముతున్నాను, రక్షకుడిగా వచ్చేది నమ్ముతున్నాను. ఈ లోకానికి మరి నా కొరకు మరి ఒక నక్షత్రముగా భూమి మీదకి వచ్చేవని నమ్ముతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుకున్న పేరు ఏంటంటే నక్షత్రం. ఎందుకంటే సంఖ్యాకాలం రాయబడుతుంది, యాకోబుల నుండి నక్షత్రము ఉదయించు. కాబట్టి ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. పేతురు అంటాడు, చీకటి గల ప్రతి చోటుని వెలిగించేదే నక్షత్రం. మీరు గమనించండి, ఆకాశం వైపు మనం చూచి ఆనందించేది ఏంటంటే నక్షత్రము. అలాగే పిల్లల ఈ పాప లోకములో, చీకటిలో, అంధకారములో చెడిపోయిన జీవితాలు
అశాంతిలో ఉన్నటువంటి వారికి నెమ్మది ఇవ్వటానికి రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయనే స్టార్, ఆయనే ఒక నక్షత్రం. చాలా మంది ఈ దేవుణ్ణి అంటే ఒక నక్షత్రాన్ని తయారు చేసుకొని పైన ఇంటి పైన పెట్టుకుంటున్నారు, చీకటిలో పెడుతున్నారు. కానీ పెట్టుకోవాల్సింది హృదయములో. ఎందుకంటే మన హృదయము చెడిపోయింది. బైబిల్ చెబుతుంది హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైంది. కాబట్టి ఈ మోసమైనటువంటి హృదయం, పాపోత్రుడి హృదయం, ఇలాంటి హృదయంలోనికి యేసు ప్రభువును స్వీకరించాలి. కాబట్టి మొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ నూతన యెరూషలేములో ఉండాలంటే మన జీవితం నూతన సృష్టిగా మార్చబడాల. కాబట్టి మొదటగా నూతన యెరూషలేములోనికి ప్రయాణం చేయాలంటే మన జీవితము మారాల, నూతన సృష్టిగా మారాలి. నూతన సృష్టి అంటే అర్థం ఏంటి? నూతన సృష్టి అర్థం ఏంటి? బాబు పుట్టినప్పుడు వాడు కొత్తగా జన్మించాడు. చిన్న పిల్లవాడు పుడతాడు, తల్లి గర్భంలో ఉంటాడు 9 నెలలు. చూడండి, దేవుడు ఎంత గొప్ప అంటే తల్లి బ్రతికే ఉంటుంది, లోపల కొడుకు బిడ్డ బ్రతికే ఉంటుంది. తల్లి తింటుంది, వీడు కూడా తింటున్నాడు. తల్లి జీవిస్తుంది, వీడు జీవిస్తున్నాడు. చూస్తాడు. అలాగనే బయటకు వచ్చినప్పుడు వాని జీవితం కొరతది. అలాగే ఎప్పుడైతే యేసు ప్రభువులోకి వస్తావో నీ జీవితం కొరతదైపోతుంది. ఒకప్పుడు తాగేవాడువేమో, ఒకప్పుడు మరి పాపం చేసేటువంటి వాడువేమో, ఒకప్పుడు అన్యాయంగా జీవించేటువంటి వాడువేమో. ఎంత ఘోర పాపమైనా సరే యేసు ప్రభువులోకి వస్తే ఒక చిన్న పిల్లవాడు జన్మించినట్టుగా నీ జీవితం ప్రారంభం అవుతుంది. అలాంటి వారే పరలోకంలో కనబడతారు. ఇది మొదటి కారణం. రెండో కారణం చూడండి, 36వ అధ్యాయం 26వ వచనం, నూతన హృదయం. ఇవన్నీ కూడా మనకు తెలిసిన బాగానే. కానీ ఈ నూతన యెరూషలేములో ఎవరు ప్రవేశించగలుగుతారంటే నూతన సృష్టిగా మారు మనసు పొందినటువంటి వారు. రెండోది నూతన హృదయాన్ని కలిగేటువంటి వారు. చదవండి దయచేసి 36వ అధ్యాయం 26వ వచనం చదవండి. నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు అనుగ్రహించదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి. దయచేసి గమనించండి, మనిషిని యొక్క హృదయం ఎటుబడదంటండి? రాతి గుండె. ఒక రాయి ఎంత గట్టిగా ఉంటుందో మన హృదయం కూడా అంత గట్టిగా ఉంటుంది. సో మన బాడీ, మన శరీరంలో గట్టిగా ఉండేది ఇవే, ఈ పార్ట్. కాబట్టి మన హృదయము అటువంటిది. మనిషి యొక్క హృదయం కఠినమైనటువంటిది, రాయి వంటిది, మారనది, మార్పు చెందనది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి చూడండి వచ్చి, రండి నా యొద్దకు రండి అంటే వచ్చారా ప్రజలు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అంటే ప్రజలు ఎవరు రాలేదు. స్వస్థతల కొరకు వచ్చారు, రోగాల కొరకు వచ్చారు, కానీ రక్షణ పొందేదాని కొరకు ఎవరు రాలేదు. కానీ మనిషిని యొక్క రాతి హృదయం అది రాతి గుండె. అది అందువలన దేవుడు మనిషిలోనికి మార్పు తీర్చడానికి, లేకపోతే రాతి గుండె మాంసము గుండెగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువ మీదకి వెళ్ళాడు. చూడండి, మనిషిని యొక్క జీవితాన్ని నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. పిలాతు అన్నాడు, ప్రజలందరూ సిలువేయమంటే ఈయన ఏం పాపం చేశాడని సిలువేయనని అన్నాడు. లేదు, ఆయన సిలువేయడని చెప్పేసి అని ప్రయత్నం చేసే పరిస్థితుల్లో ఆయన వెలుపులు తీసుకుని వెళ్ళి కొరడాలతో కొట్టించి తల మీద మొండి కిరీటం పెట్టించి మరలా తీసుకుని వచ్చాడు ఆ సభ యొద్దకు. అంటే పిలాతు యొక్క హృదయం ఎలా ఉందంటే, ఒక దేవుణ్ణి ఈ విధంగా చూస్తే, ఆయన మొండ్ల కిరీటం చూస్తే, ఆ కొరడా దెబ్బలు చూస్తే ఈ కఠినమైనటువంటి హృదయం మారిద్దాం అనుకున్నాడు పిలాతు. కానీ వారు మరెక్కువగా బిగ్గరగా కేక వేయటం జరిగింది, ఈయన సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. అప్పుడు పిలాతు ఏమి చేయలేని స్థితిలో 2 చేతులు కడిగేసుకొని ఈ దోషము పాపము నా మీద ఉండొద్దని చెప్పేసి ఆయన చేతులు కడిగేసుకున్నాడు. ఆయన నీతిమంతుడు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చాడు. భార్య కూడా. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు తీర్పు తీర్చబడ్డాడు. అన్యాయపు తీర్పు పొందిన వాడే కొనుకోబడ్డాడు. అంటే ఆయన భుజం మీదకి సిలువ వచ్చేసింది. సిలువ మోసుకుంటూ కొండ మీదకి వెళ్ళిపోయాడు. మీరు గమనించండి, కొరడా దెబ్బలు కొట్టినా రాతి గుండె మారలేదు, సిలువ మోసినా రాతి గుండె మారలేదు. సిలువ మీద పెట్టి ఆ చేతులను మేకులు కొట్టి ఆ సిలువను పైకి లేపారు. అప్పుడు మారింది కొంతమందికి. ఆ సిలువ మీద దొంగ అన్నాడు, మేము చేసిన తప్పుకి ఈ శిక్షను మేము భరిస్తున్నాం. ఆయన ఏ తప్పు చేయలేదు. యేసు, నేను పడే ఈ కష్టము
నేను పొందే ఈ సిలువ నాకు తగింది. నేను దొంగని, నేను దుర్మార్గుని, నేను హంతకుణ్ణి, నేను మోసగాడిని. చట్టము నా ఎడల సరైనటువంటి తీర్పు తీర్చింది. నేను మరణానికి పాత్రుడే. యేసు, నేను చేసినటువంటి పాపానికి నేను దీనికి శిక్షకు కారకుడినే అని అంటూ ఆయన అన్నాడు. ఆ పక్కన వాడు గద్దించి ఏమన్నా తెలుసా, మనము చేసిన దానికి మనం ప్రతిఫలము పొందుతున్నాం, కానీ ఆయన ఏ తప్పును చేయలేదు. మరి ఎందుకు సిలువేయబడ్డాడు? ఆ యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ దొంగ తెలుసుకున్నట్టుగా నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ సిలువ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే, నా కొరకే వేయబడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన స్నేహితుల సోదరి, ఎంత దుర్మార్గుడిని ప్రేమించే దేవుడు యేసు ప్రభు, ఎంత పాపిని ప్రేమించేవాడు యేసు ప్రభు. నువ్వు అనుకోవచ్చు, ఆ యేసు ప్రభు నా దేవుడు కాదు అని అనుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చాలని ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ మీదకి వెళ్ళి విరలాడుతున్నప్పుడు దొంగ తన బండ లాంటి హృదయము, రాయి లాంటి హృదయము కరిగిపోయింది. మార్పు వచ్చేసింది. తన మనసు మారిపోయింది. దేన స్థితిలోకి వచ్చేసాడు. ప్రభు వైపు చూచాడు. అయ్యా, నువ్వు దేవుడివి, నేను పాపిని. నీవు పరిశుద్ధుడివి, నేను హంతకుడును. యేసు, నన్ను ప్రేమించేవారు ఇప్పుడు ఎవరు లేరు. ఒకవేళ తనకి వివాహం అయితే అనుండొచ్చు, నా భార్యను కూడా ఏడవటం తప్ప ఏమీ చేయలేదు, నా బిడ్డలు దూరం చూస్తుంది తప్ప ఏమీ చేయలేదు, నా తల్లిదండ్రులు వారు మరి తల బాదుకొని ఏడ్చిన ఉపయోగం లేదు, నన్ను రక్షించడానికి కొరకు ఏ రికమెండేషన్ కూడా లేదు. యేసు, నేను చివరి క్షణంలో చనిపోబోతున్నా, నాకు తెలుసు, నీవే నా రక్షకుడు. పిల్లల, ఆ మాట తన హృదయంలో మార్పు కాదా? ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువును తీసుకుని వెళ్ళి సిలువేసి సమాధి చేసిన తర్వాత ఆయన లేవడని చెప్పేసి సీలేసినటువంటి ఆ శతాధిపతి అన్నాడు, ఇతడు నిజంగా దేవుని కుమారుడే అని మహిమపరిచాడు. ఎందుకో తెలుసండి, ఆయనలో మంచితనం చూచాడు. అంత మాత్రం కాదు, చనిపోయినటువంటి ఆ దేవాతి దేవుడు ఆయన సిలువ మీద కేక వేసి ప్రాణం విడిచినప్పుడు బండలు బ్రద్దలైపోయినాయి, భూకంపం వచ్చేసింది. ఆ దినం సూర్యుడు చీకటిగా మేడు, సృష్టి కలవరపడింది. ఇతను నిజముగా దేవుని కుమారుడే. మహిమపరిచాడంటే దేవుని నమ్ముకున్నాడని అర్థం. ఆ బరబ్బా అనేటువంటి వ్యక్తి వాస్తవంగా యేసు ప్రభు స్థానమున అతను సిలువేయబడాల. మీరు ఎవరిని కోరుకుంటారంటే బరబ్బా అని చెప్పేసి అని కోరుకున్నాడు. ఆ బరబ్బా మరి విప్లవకారుడు అతడు సిలువు దగ్గరకు వచ్చి, యేసు, ఆ సిలువు నాది, ఆ మరణము నాది, నా కొరకు సిలువేయబడ్డాడు. మారు మనసు పొందిన మొట్టమొదటి ప్రభు పాదమే పడ్డాడంట ఆయన. పిల్లలు గమనించండి, రాత్రికాల సమయంలో నీ జీవితంలో నూతన హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఈ నూతన యెరూషలేము అనబడినటువంటి ఈ మందిరంలో అడుగుపెట్టిన నీవు అసలైనటువంటి నూతన యెరూషలేము పరలోకమునంది. ఆ నూతన యెరూషలేములో నీవు నేను మరి ప్రవేశించాలంటే మొట్టమొదటిగా మన జీవితము వాడు కొత్తగా జన్మించిన వాడై ఉండాలా. ఎవడైనా క్రీస్తు యేసునందుంటే నూతన సృష్టి అవుతాడు, నూతన వ్యక్తి అవుతాడు. ఆ తర్వాత నూతన హృదయాన్ని కలిగి ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో మరి నిజంగా నీ జీవితాన్ని బాగు చేసే రక్షకుడు నీకు అందుబాటులో ఉన్నాడు. ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసమొచ్చు. నేను చివరిగా చెప్పే మాట ఏంటంటే, ఈ నూతన యెరూషలేము అనేటువంటిది అది పరలోకంలో మనం చూస్తాం. భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము దాసత్వంలో ఉంది, పరలోకపు యెరూషలేము స్వతంత్రంగా ఉంది. చూసారండి, భూలోకమున్నటువంటి యెరూషలేము తండ్రి అబ్రహాము, పరలోకమున్నటువంటి యెరూషలేముకి తల్లి అని పేరు ఉంది. కాబట్టి అబ్రహాము ద్వారా చూడండి, వారి సంతానం వారు ఇప్పటికీ కొట్లాడుకుంటున్నారు. అక్కడ రక్తపాతం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, అది దాసత్వంలో ఉంది. కాబట్టి పిల్లలు గమనించండి, మనం నూతన యెరూషలేములోనికి ప్రవేశించాలంటే ఆ రక్షకుని మన హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడే మన జీవితం మారిపోతుంది. కాబట్టి పిల్లరా, నూతనంగా అడుగుపెట్టినటువంటి దేవుని బిడ్డలారా, నూతనంగా అడుగుపెట్టినటువంటి లోకల విశ్వాసులారా, కాబట్టి ఈ నూతన మందిరంలో దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుని వాక్యంలో చూడండి, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుని వాక్యం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మలుచును. చూసారండి,
ఇదిగో నేను ఒక నూతన క్రియలు చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో రాజబాటలు సిద్ధపరిచాడు, అరణ్యములో నీటిని ప్రవాహింపజేశాడు. 40 సంవత్సరాలు వారి జీవితంలో వారు వేసుకున్న చెప్పు తెగిపోలేదు. కాబట్టి వారి యొక్క వస్త్రము కూడా పాతగిల్లిపోలేదు. వారికి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని దేవుడు ఇచ్చారు. వారికి హాస్పిటల్ అనేది తెలియదు. ఎందుకంటే వారికి పగటికి పగలుగా, రాత్రిగా దేవుడు అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఉన్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చేసినటువంటి దేవుడు మిగిలిన పనులు కూడా ప్రభావితంగా సహాయం చేయడు గాక. ప్రార్థన చేస్తాం. మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో నూతన యెరూషలేములో మమ్మల్ని చేర్చారు. ఎంతో ఆసక్తి చేరవచ్చిన పరిశుద్ధులందరూ బట్టి స్తోత్రాలు. ప్రభా, ఇవిగో నేను సమస్తము నూతనగా చేయబోతున్నాను. ప్రభా, మీరు సమస్త కార్యాలు చేసే దేవుడు. నూతన యెరూషలేము విషయంలో మీరు చేసిన మేలు బట్టి స్తోత్రాలు. అలాగే అనేకులు నూతనంగా ఇంటిని నడిపించండి. నీ కార్యాలు మీరు జరిగించండి. మేము నూతన యెరూషలేము అనబడినటువంటి పరలోకానికి మేము వెళ్ళాలంటే మరి మా జీవితం నూతనంగా ఉండాలి, మా హృదయం నూతనంగా ఉండాలి. అప్పుడే నూతన కార్యాలు మేము చూడగలుగుతాం. ఈ మాటలకే వందనాలు తెలుసు. ఇక్కడ పరిశుద్ధులు, బాధ్యత కలిగినటువంటి వారు, సహోదర సహోదరుడు అందరూ బట్టి వందనాలు. అలాగే గరాక చేరువచ్చిన పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులు అందరూ బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మా అందరి కొరకు ఏర్పాటు చేసిన విందులు బట్టి కూడా వందనాలు. తిరిగి ప్రయాణాలు కూడా తోడు ఉన్నవారు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి.